ఏపీలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వణికించే చలిపులిని కూడా లెక్క చేయకుండా భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వైకుంఠ ఉత్తర ద్వారాల గుండా దర్శించుకున్నారు. దేవస్థానం నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం గోత్రనామాలతో పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరచి మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను రావణ వాహనోత్సవంపై ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులను ఉత్తర ద్వారం నుంచి దర్శనానికి అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు. ఉదయం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.